అండి నేను చిన్నిని మనం మామిడికాయ పచ్చడి పట్టుకుందాం ఇవాళ. అందరూ పట్టేసుకుని ఉంటారు, కాకపోతే నేను ఒకసారి పట్టుకునేటప్పుడు చెప్దామని. నాకు ఈ మామిడికాయ ముక్కలు దీంతో 3 లోటాలు అయినాయండి. 3 లోటాలు అయినాయి. అది నేను ఎలా వేసుకోవాలో చెప్తాను. నేను హాఫ్ వరకు కారం పోసుకుంటున్నాను. ఇది హాఫ్ కప్పు, లోటాలో హాఫ్ కప్ అయింది కారం వేసుకుంటున్నా. మళ్ళీ దీంట్లోనే హాఫ్ కి తక్కువ ఉప్పు, హాఫ్కి పావు వేసుకోండి. పావులో కూడా మళ్ళీ కొద్దిగా ఉంచేసుకోండి, రేపు పొద్దున కలుపుకుందాం. లోటాలో హాఫ్ వరకు ఆవు పిండి, దీంట్లోనే పావు వరకు మెంతుపిండి, తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, కొంతేమో ఎల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను కదా, ఎట్లా కలుపుకోవాలనేది నేను చూపిస్తా ఒకసారి మీకు. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. అన్ని కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నూనెలో, ఇది నేను ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె తీసుకున్నానండి. ఈ ముక్కల్ని ఇందులో వేసుకుంటా కలుపుకోవాలి. ఇలా తీసి ఇలా చేస్తే చక్కగా ముక్క గట్టిగా ఉంటుంది అనమాట. మనకి ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటుంది, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా నూనెలో వేసుకుంటా తీసుకుంటా అందులో వేయాలి. ముక్కలన్నీ అలానే చేయాలన్నమాట. చూడండి, నేను పసుపు ఒకటి మర్చిపోయానండి. 2 స్పూన్లు పసుపు వేసుకున్నాను. సరేనా, ఇందులో వేసుకున్నాను నూనెలో. ముక్కలన్నీ కలిపేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఇది కొంచెం పచ్చడే కనుక నేను ముక్కలన్నీ ఒకసారి గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువ అనుకోండి, అప్పుడు మీరు దానికి సపరేట్ వేసుకుంటే పెట్టాలి. నూనె మిగిలింది కలపంగా, నూనె కూడా పోసేస్తున్నాం. ఇప్పుడు పచ్చడి అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసి పెట్టేసుకోండి. మళ్ళీ నైట్ ఒకసారి తీసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మార్నింగ్ కలుపుకోవాలి. అలా 3 డేస్ కలుపుకోవాలి. 3 డేస్ కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు, అది మనం మిగిల్చుకున్న ఉప్పుని రేపు వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వేసేస్తే ముక్కలకి పట్టేస్తుంది అనమాట. ముక్కలకి పట్టకుండా ఉంటుంది. అట్లా అయితే రేపు వేసుకున్నారంటే, రేపన్నా ఎల్లుండైనా వేసుకోవచ్చు. 2 డేస్ లోపల ఎప్పుడైనా వేసుకోవచ్చు. 3వ రోజున చక్కగా కలిపేసేసుకుని జాడీలో పెట్టేసుకోండి. సరేనా. ఇప్పుడు ఇది నేను కొంచెం పచ్చడి అయ్యేసరికి గిన్నెలో ఉంచేసుకుంటున్నా. మీరు ఇలా మామిడికాయ పచ్చడి అందరూ పట్టేసుకుని ఉంటారు, కాకపోతే ఒకసారి నేను కూడా చేసి చూపిద్దామని చేశానన్నమాట. మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నేను రేపు ఒకసారి ఓపెన్ చేసి కలిపి మీకు చూపిస్తా, మీరు చూడండి. నేను రేపు కూడా కలుపుతా మళ్ళీ. చూసారా, ఇది 2వ రోజు అనమాట. నూనె చూసారా ఎంత మంచిగా తేలిందో. నేను రాత్రి కూడా ఒకసారి కలుపుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ కలుపుకుందామని చూస్తే నూనె చూసారా ఎంత మంచిగా తేలిందో. ఒకసారి కలిపేసుకుని చక్కగా మళ్ళీ ఉంచుకోండి. రేపు పొద్దున పెడదాం మనం. ఇక డబ్బాలో రేపు పొద్దున పెట్టేసుకుందాం. ఉప్పు కారం చూసుకుని ఎట్లా ఉందో రేపు పెట్టుకుందాం. సరేనా. వావ్, చూసారా నూనె అంతా ఎట్లా పైకి తేలిందో పచ్చట్లో. మొన్న మనం కొంచెం ఉప్పు ఆపేసుకున్నాం కదా, ఈ ఉప్పు ఇప్పుడు ఇవాళ వేసేసుకుని చక్కగా కలిపేసుకుని జాడీలో పెట్టేసుకోవాలి. ఇక ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పచ్చడి. అన్నీ వేసేసాను దీంట్లో. ఉప్పు ముక్కకు పట్టేస్తుందని ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది చక్కగా అయిపోయింది పచ్చడి. నూనె కూడా చక్కగా సరిపోయింది. దీన్ని నేను బాగా డబ్బాలో పెట్టేసుకుంటా. టప్పర్వేర్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ, జాడీలో కానీ, దేంట్లో అయినా పెట్టుకోండి. 1 ఇయర్ అంతా ఉంటుంది. ఇక ఇది చూసారా మామిడికాయ పచ్చడి. 1 ఇయర్కి సరిపడా మామిడికాయ పచ్చడి. ఈసారి కొంచెమే పట్టుకున్నానండి. పచ్చళ్ళు తింటలేదని, తింటే ఆరోగ్యం పాడైపోతుందని కొంచెమే పట్టానమాట. మీకు నచ్చితే కనుక నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.